ఫైనల్ గా మన హీరో శర్వానంద్ మూవీ కూడా చూసేసా. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా సంక్రాంతి మూవీస్ లిస్ట్ లో ఇదైతే లాస్ట్ ఫిలిం. ఈ మూవీ అయితే 2 hours 25 minutes అయితే ఉంటుంది. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే హీరో అండ్ హీరోయిన్ లవ్ లో ఉన్నప్పుడు ఎక్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి, అలాగే ఓల్డ్ డేస్ లో ఎక్స్ లవర్ తో ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి మన సత్య, వెన్నెల కిషోర్ అండ్ నరేష్ వాళ్ళ కామెడీ అయితే చాలా బాగుంటది. ఇంకా మధ్యలో సంపత్ గారికి అలాగే శర్వానంద్ మధ్య జరిగే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. వీళ్ళ మధ్య ఉండే సీన్స్ అయితే మనకు రన్ రాజా రన్ మూవీ అయితే గుర్తు చేస్తుంది. మ్యూజిక్ కూడా బాగానే ఎలివేట్ చేసింది. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ స్టోరీని అయితే మనం ఎప్పుడో చూసే ఉంటాం అనిపిస్తుంది. అంటే చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా చాలా స్లోగా ఉంటుంది. ఇంకా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏమైనా ఉందా అంటే అదైతే శ్రీ విష్ణు అనే చెప్తాను. మీకు తెలుసు కదా శ్రీ విష్ణు ఉంటే కామెడీ ఎలా ఉంటుందో. కానీ హీరోయిన్ సంయుక్త మీనన్ కి అయితే అంత స్కోప్ అయితే లేదనిపించింది. అలాగే ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అంత స్ట్రాంగ్ అయితే అనిపించదు. ఇంకా ఓవరాల్ గా మూవీని చూడొచ్చా లేదా అని నన్ను అడిగితే నేనైతే కామెడీ కోసం ఒకసారి అయితే చూడొచ్చు అని చెప్తాను. ఇంకా మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.